హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిహెచ్పి సింటాక్స్ గురించి చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు పిహెచ్పి అనేది చెప్పాను. అది కనుక మీరు వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, సో చూడండి. అండ్ నెక్స్ట్ పిహెచ్పి సింటాక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, అసలు మనకి పిహెచ్పి అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. అవునా? ఈ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? వెబ్ పేజెస్ని, డైనమిక్ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ డైనమిక్ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి మనం ఈ పిహెచ్పిని యూజ్ చేస్తాం కదా. అండ్ ఈ పిహెచ్పి అనేది మనకి అదర్ పాపులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, MySQL, ఒరాకిల్, సైబేస్, ఇన్ఫార్మెక్స్, SQL సర్వర్, ఇలా మనకి అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మనం ఈ పిహెచ్పిని పెట్టుకోవచ్చు. సో అదే చెప్తున్నాడు, ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ దట్ డాక్యుమెంట్. మనం ఈ పిహెచ్పిని ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు అన్నాడు. ఓకే, సో చూడండి, పిహెచ్పి స్క్రిప్ట్ స్టార్ట్స్ విత్ లెస్ దాన్ $PHP అండ్ ఎండ్స్ విత్ గ్రేటర్ దాన్ సింబల్స్తో ఉంటుందన్నమాట. సో మనకి పిహెచ్పి అనేది ఫస్ట్ సింటాక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, లెస్ దాన్ సింబల్ క్వశ్చన్ ఇచ్చి పిహెచ్పి అని రాయాలి. ఆ తర్వాత మనం మ్యాటర్ రాసుకుంటాం. అండ్ ఈ పిహెచ్పి స్క్రిప్ట్ని ఎండ్ చేయడానికి సింబల్ గ్రేటర్ దాన్ సింబల్ అనేది రాయాలన్నమాట. సో ఇది. అండ్ నెక్స్ట్, a PHP file normally contains HTML tags and some PHP scripted code. ఓకే, మనకి PHP ఫైల్ అనేది నార్మల్గా HTML ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం PHP కోడింగ్ అనేది రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు HTML అంటే ఏంటో తెలియాలి, HTML ట్యాగ్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. సో నేను మీకు HTML వీడియోస్ అయితే చేశాను, అది కూడా మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే HTML ట్యాగ్స్ గురించి చెప్పాను. సో అదైతే మీరు వినండి. ఓకేనా? మనం ఈ పిహెచ్పిలో HTML ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం పిహెచ్పి కోడ్ అనేది రాస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, పిహెచ్పి స్క్రిప్ట్ దట్ యూజెస్ ఏ బిల్డ్ ఇన్ పిహెచ్పి ఫంక్షన్ ఎకో. ఇప్పుడు మనకి పిహెచ్పిలో మనం రాసే ప్రతి మ్యాటర్ కూడా ఎకో అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని రాయాలి. ఎకో అని యూజ్ చేసి రాస్తేనే మనకి అవుట్పుట్లో మ్యాటర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మీకు సింటాక్స్లో తెలుస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎవ్రీ పిహెచ్పి స్టేట్మెంట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. మనకి పిహెచ్పి స్టేట్మెంట్స్ అనేవి సెమీకోలన్తో ఎండ్ అవుతాయి అన్నమాట. అలానే మనం ఏదైనా స్ట్రింగ్ లైక్ టెక్స్ట్ ఫంక్షన్స్ని రాయాలి అంటే మనము డబల్ కోట్స్లో రాసి సెమీకోలన్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో సింటాక్స్ చూడండి, సింటాక్స్ ఆఫ్ పిహెచ్పి. సో మనం పిహెచ్పి సింటాక్స్ని ఫస్ట్ స్టార్టింగ్ ఏం రాయాలనుకున్నాం? లెస్ దాన్ సింబల్ పిహెచ్పితో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత మనం కోడ్ అనేది ఇక్కడ రాస్తాము. ఏదైనా టెక్స్ట్ మనకి అవుట్పుట్లో రావాలి అంటే ఏం చెప్పాను? ఎకో అనే ఫంక్షన్ యూజ్ చేయాలన్నానా? సో ఇక్కడ ఎకో అని రాసి ఇక్కడ మనకి ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని మనం డబల్ కోట్స్లో రాయాలి. స్ట్రింగే కదా టెక్స్ట్ అంటే, సో డబల్ కోట్స్లో రాసి సెమీకోలన్తో మనం ఎండ్ చేయాలి. అండ్ నెక్స్ట్, పిహెచ్పిని మనం క్లోజ్ చేయాలి అంటే గ్రేటర్ దాన్ సింబల్తో మన పిహెచ్పి ఫైల్ని క్లోజ్ చేస్తాం. ఇది సింటాక్స్ ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిహెచ్పి. డాక్యుమెంట్ టైప్ HTML అనేది రాస్తాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ HTML స్ట్రక్చర్ అనేది రాస్తాం. మనం HTMLలో పిహెచ్పి అనేది చేస్తున్నాం. ఓకే, సో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అనేది రాస్తాం. HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను, హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. దీంట్లో మనం టైటిల్ ట్యాగ్ని ఓపెన్ చేస్తాము, టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్. ఇవన్నీ మీకు తెలుసు కదా, HTMLలో మనం ఇదంతా చెప్పుకున్నాం కదా. సో అందుకనే నేను మళ్ళీ దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం. తర్వాత బాడీ కదా ఓపెన్ చేసేది, బాడీలో మనం పిహెచ్పి కోడింగ్ని రాస్తాం. సో పిహెచ్పి కోడ్ని మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ లెస్ దాన్ సింబల్ పిహెచ్పి అని రాసి మనం ఏదైనా అవుట్పుట్లో మనకి ఏదైనా కావాలి అంటే ఎకో అనే ఫంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఎకో ఫంక్షన్ డబల్ కోట్స్లో హలో ఫ్రెండ్స్ అనేది నాకు అవుట్పుట్లో రావాలి. సో అవుట్పుట్లో రావడానికి నేను డబల్ కోట్స్లో ఇచ్చాను, సెమీకోలన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబల్తో మనం పిహెచ్పి కోడ్ని ఇలా ఎండ్ చేస్తాం. తర్వాత బాడీ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. ఇది ఇలాగా మనం పిహెచ్పి కోడింగ్ని రాస్తాం అన్నమాట. HTMLలో మనం పిహెచ్పిని బాడీలో రాస్తాం. అర్థమైందా మీకు సింటాక్స్ ఆఫ్ పిహెచ్పి? అండ్ ఇప్పుడు మనం పిహెచ్పి యొక్క అడ్వాంటేజెస్ కూడా తెలుసుకుందాం. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ పిహెచ్పి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు లెర్న్. మనం పిహెచ్పిని ఈజీగా
లెర్న్ చేయొచ్చు ఈజీగా. మనకి పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ పిహెచ్పి లాంగ్వేజ్ అనేది ఇస్తుంది. సో చూడండి, పిహెచ్పి ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ యూస్. పిహెచ్పి ఈజ్ ఆఫ్టర్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ అండ్ పర్ఫార్మబుల్ చాయిస్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ టు లెర్న్. ఓకే, సో మనం ఈజీగా లెర్న్ చేయొచ్చు అనమాట ఈ పిహెచ్పి లాంగ్వేజ్ని. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే మనకి ఈ పిహెచ్పిని డెవలప్ చేసింది వరల్డ్ వైడ్ డెవలపర్స్ మనకి ఫ్రీగా డెవలప్ చేసి ఇచ్చారు. సో అందుకనే మనం ఓపెన్ సోర్స్ అని చెప్పుకుంటాం. పిహెచ్పిని మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా మనం కోడింగ్ రాసుకోవచ్చు, అలానే దాన్ని మనం ఫ్రీగా రన్ చేయొచ్చు. అందుకనే మనం పిహెచ్పిని ఓపెన్ సోర్స్ అని అంటారు. సో చూడండి, పిహెచ్పి ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ద లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై ఏ వరల్డ్ వైడ్ కమ్యూనిటీ ఆఫ్ డెవలపర్స్. వరల్డ్ వైడ్ కమ్యూనిటీ వాళ్ళు మనకి ఈ పిహెచ్పిని డెవలప్ చేసి ఇచ్చారు. డెవలప్ చేయడం వల్ల హూ మేక్స్ ఇట్ సోర్స్ కోడ్ ఫ్రీలీ, వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు మనకి ఎలా ఇచ్చారంట, ఫ్రీగా చేసి ఇచ్చారు. అవైలబుల్ టు డౌన్లోడ్స్ అండ్ యూస్. సో మనం ఈ పిహెచ్పిని మనం కోడింగ్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఓకే, అది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పోర్టబిలిటీ అంటే ఏంటంటే మనం ఈ పిహెచ్పి లాంగ్వేజ్ని ఎటువంటి ప్లాట్ఫామ్లోనైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ, లైనెక్స్ కానీ, మ్యాక్స్ ఓఎస్ కానీ, ఇలా మనం ఎటువంటి దాంట్లోనైనా ఎటువంటి ప్లాట్ఫామ్లోనైనా మనం ఈ పిహెచ్పి కోడ్ని రన్ చేయొచ్చు. సో అదే చెప్పాడు చూడండి, పిహెచ్పి రన్స్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఎటువంటి ప్లాట్ఫామ్లోనైనా మనకి పిహెచ్పి కోడ్ అనేది రన్ అవుతుంది, సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్ విండోస్, లైనెక్స్, మ్యాక్స్ ఓఎస్ ఎక్సెట్రా. సో ఇలా మనకి పోర్టబుల్గా పిహెచ్పి కోడ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్. మనకి పిహెచ్పిని రన్ చేసేటప్పుడు ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి, స్క్రిప్ట్స్ రిటర్న్ ఇన్ పిహెచ్పి యూజువల్లీ ఎగ్జిక్యూట్ ఫాస్టర్ దాన్ దోస్ రిటర్న్ ఇన్ అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ ASP.NET ఆర్ JSP. ఇక్కడ ఏమన్నాడంటే పిహెచ్పిని మనం ఫాస్ట్గా రన్ చేయొచ్చు మన అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే. ASP.NET ఆర్ JSPతో పోల్చుకుంటే మనకి పిహెచ్పి అనేది ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అన్నాడు. సో ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ కిందే వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాస్ట్ కమ్యూనిటీ అంటే ఏంటంటే చూడండి, సిన్స్ పిహెచ్పి ఈజ్ సపోర్టెడ్ బై ది వరల్డ్ వైడ్ కమ్యూనిటీ, ఫైండింగ్ హెల్ప్ ఆర్ డాక్యుమెంటేషన్ ఫర్ పిహెచ్పి ఆన్లైన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ. అంటే మనకి ఈ పిహెచ్పి డాక్యుమెంటేషన్ కానీ మనం ఆన్లైన్లో కూడా చేసుకొని మనం రన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్, యూ కెన్ జనరేట్ డైనమిక్ పేజెస్ అండ్ ఫైల్స్. మనం ఈ పిహెచ్పిని యూస్ చేసుకొని డైనమిక్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ you can collect data from a web from such as user information, email, credit, much more. మనం ఈ పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. యూజర్స్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఈమెయిల్, యూజర్ క్రెడిట్స్, ఇంకా అదర్ అన్నీ కూడా మనం పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని, పిహెచ్ కోడ్ని యూజ్ చేసుకొని యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెలుసుకోవచ్చు అంట. అండ్ నెక్స్ట్, యూ కెన్ రిస్ట్రిక్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు యువర్ వెబ్సైట్. మనం అన్ఆథరైజ్డ్ అంటే మనం సెక్యూరిటీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనం పిహెచ్పి కోడ్ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ని ఎవరెవరు చూస్తున్నారు, ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అని మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. అలానే సెక్యూరిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది పిహెచ్పి యొక్క అడ్వాంటేజెస్. సో మీకు పిహెచ్పి యొక్క అడ్వాంటేజెస్ అర్థమైందా? అండ్ మీకు సింటాక్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలన్నా, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.